మాకింట్లో రొటీన్ యాక్టివిటీ ఏదైనా ఉందంటే వీక్లీ వన్స్ వాటర్ తీసుకురావడము. మా ఇంటి దగ్గరలో T2Go షాప్ ఉంటుంది. ఇది డెడికేటెడ్గా వాటర్ ఫిల్టర్స్ కోసము ప్లస్ టీ పౌడర్స్, స్పెషల్ టీ పౌడర్స్ ఉంటాయి. ఇది ఇన్సైడ్ స్టోరు అండ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇందులో చూడొచ్చు. మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 స్టాల్స్ ఉంటాయి. దానికి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. అవుట్ సైడ్ స్టాల్స్ అయితే మనకి ఒక ఛార్జ్ 0.35 పర్ గ్యాలను, ఇన్సైడ్ అయితే 0.48 పర్ గ్యాలన్ ఉంటుంది. మనకు ఒక 20 లీటర్స్ క్యాన్ వచ్చేసి $1.75 వస్తుంది. బయట అయితే మనకి యాప్ త్రూ యాక్సెస్ చేయాలి అండ్ టాప్అప్ రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడొచ్చు 5 gallons 1.75. ఇది వాళ్ళ వెబ్సైట్ లింక్. మనము ఎనీ టైమ్ వీ కెన్ యాక్సెస్ అవుట్ సైడ్ అయితే. అదే ఇన్సైడ్ అయితే వాళ్ళ వర్కింగ్ అవర్స్లోనే మనం చేయాల్సి వస్తుంది అండ్ కార్డ్ త్రూ కూడా పేమెంట్ చేయొచ్చు. ఇషాన్ కూడా మాతో పాటు వస్తాననేసి చాలా అల్లరి చేస్తే ఓకే అని తీసుకెళ్ళాను. హీ సో ఎక్సైటెడ్ ఆల్వేస్. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా చాలా ఏదో జరుగుతుందన్నట్లు హ్యాపీగా ఉంటాడు. వాడు ఇంట్లో ఉండడం తప్ప అన్నీ ఓకే. ఇది ఇన్సైడ్ స్టోరు. బేసిక్గా ఇది టీ షాపు, కానీ వాళ్ళు టీ తప్ప వాటర్లోనే ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఆ కౌంటర్స్లో శాంపుల్స్ లాగా పెట్టారు T2Go అనే లేబుల్స్తో పాటు. అండ్ ఈచ్ టీకి దానికి సంబంధించిన రెసిపీ అంతా కూడా అక్కడ రాశారు. బట్ మేము ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా కస్టమర్స్ వచ్చి కొనడము ఇవంతా కూడా. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ టీ అనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు అక్కడ బోర్డులో. ఇక్కడ స్టాఫ్ని అడిగాను ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు ఆ వీడియో ఇన్సైడ్ స్టోర్ అని. వాళ్ళు ఓకే అన్నారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నీ కూడా మనకి వాళ్ళే ఫిల్ చేసి వాళ్ళే కార్లో లోడ్ చేస్తారు ఇన్సైడ్ రీఛార్జ్ చేసుకుంటే. అదే అవుట్ సైడ్ అయితే మనమే సెల్ఫ్ ఫిల్ చేసుకోవాలి అండ్ సెల్ఫ్గానే కార్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఆల్రెడీ ఫిల్టర్ అవుట్ అయినటువంటి వాటర్ అన్ని స్టోరేజ్ చేసుకునే ప్లేసెస్. ఏమైనా హెవీటివి లేకుంటే బల్క్ ఆర్డర్స్ వస్తే నాకు తెలిసి ఇది వాడతారనుకుంటాను. బట్ రెగ్యులర్ రిటైల్ కస్టమర్స్కి అయితే ఇంతకు ముందు చూపించిన ట్యాప్స్లోనే ఉంటుంది. ఇదంతా బిల్లింగ్ కౌంటరు. ఎవరైనా టాప్అప్ చేసుకోవాలంటే మనకి ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఇది ఇన్సైడ్ ఫిల్టరేషన్ సెంటర్. సో మీరు చూడొచ్చు డిఫరెంట్ పెద్ద కంటైనర్స్ ఉన్నాయి. సో ఇది మోస్ట్లీ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెసే వీళ్ళు వాడేది. అలా కాకుండా డిఫరెంట్ ఫిల్టరేషన్ కూడా ఉన్నది. అది కొంచెం ఎక్స్పెన్సివ్ నాకు తెలిసి. ఐ డోంట్ నో ఎక్కువ మంది వాడేది, బట్ రెగ్యులర్గా అయితే ఇదే వాడతారు. మొత్తానికి 5 cans ఫిల్ చేసేసుకొని అన్నీ లోడ్ చేసేసాము. మిడ్ డే వచ్చాము. ఎండ అయితే పీక్స్లో ఉంది. ఆల్మోస్ట్ 110 Fahrenheit ఉంది. థర్స్టీ అంటే ఇషాన్ నేను లోపలికి వెళ్ళి వాటర్ గ్లాస్ చూపించాను కదా, ఆ వాటర్ గ్లాస్లో ఫిల్ చేసుకోవచ్చు. వీడికి ప్రాబ్లం ఏంటంటే మేము బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. హంగ్రీ అంటుంటాడు. సరే అనేసి మేము ఇలాగ స్ప్రౌట్స్ వచ్చాము, పక్కనే ఉంటే జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇది బాగా ఆర్గానిక్ ఫుడ్ ప్లస్ కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ అయితే ఇక్కడ స్పెషల్గా ఉంటాయి. స్ప్రౌట్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. రెగ్యులర్గా అయితే మన ఇండియన్ స్టోర్స్కి వెళ్తాము, బట్ కొన్ని స్పెసిఫిక్ డిషెస్, స్పెసిఫిక్ ఐటమ్స్ కావాలంటే మాత్రం ఇక్కడికే వస్తారు చాలా వరకు. ఇక్కడ తీసేసుకొని బనానా మాకు రెగ్యులర్గా యూజ్ చేసే ఫుడ్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో మొత్తానికి బిల్ చేసేసుకొని వెళ్ళిపోయాము. ఇలా జరిగింది ఈరోజు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.